హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ ఈరోజు స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్ అనమాట. మనము రోజు ఇంట్లో రకరకాలుగా దోశ అవి ఇవి వేసుకుంటూ ఉంటాము పకోడీ. సో ఈరోజు వెరైటీగా చూపిస్తున్నాను అనమాట. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇది వచ్చేసి మైదా పిండి ఒక బౌల్ తీసుకున్నాను, బియ్యం పిండి హాఫ్ బౌల్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి సోడా సాల్ట్ అనమాట. తర్వాత ఇది జీలకర్ర. అయితే పెరుగు కూడా వేసుకోవాలి, బట్ నేను పెరుగు చూపించలేదు, మిస్ అయిపోయింది ఆ వీడియో. సో నేను ఇవన్నీ కూడా పెరుగు వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా హీట్ ఎక్కిన తర్వాత బాల్స్గా అన్నీ కూడా మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బజ్జీల్లాగా అన్నీ కూడా మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి సాయంత్రం పూట కనుక మనం చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. మైసూర్ బోండాలు అంటారు కదా, సో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇవైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఉల్లిపాయలు, కరివేపాకు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయాయి. మనం ఇంకా సాస్ వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట. సో మీ అందరి కోసం నేనైతే చాలా సింపుల్గా ఇది నాకు తెలిసిన వంట చూపించాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మనం సాస్ వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.